ఈరోజు నేను ఉప్మా ప్రొసీజర్ చూపిస్తాను మీకు. అంటే నార్మల్గా అందరికీ వచ్చు చేయడము, కాకపోతే నేను నా స్టైల్లో చూపిస్తున్నాను అంతే. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్ర, మీకు ఏమేమి కావాల్సో పోపులు అవన్నీ వేసేసుకోవచ్చు. అది కొంచెం వేడైన తర్వాత, అంటే కొంచెం తెలుస్తుంది కదా మనకు, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత నేను కరివేపాకు, ఇంకా క్యారెట్స్, మీకు ఏమైనా వెజ్జీస్ కావాలనుకుంటే అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది టమాటోస్ కూడా వేస్తారు. నేను పిల్లల కోసం కదా, మా పిల్లలు టమాటా వేస్తే తినరు, అందుకోసమని క్యారెట్ వేసిన. క్యారెట్ వేసేసి అది కొంచెం మంచిగా ఫ్రై చేయాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి కలిపేసేసి మంచిగా మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇది 100 days ఛాలెంజ్ తీసుకుంటున్నాం అనుకుంటున్నా. కొంచెం మంచి హెల్తీ ఫుడ్ కానీ కొంచెం డైట్ ఫాలో అవుతున్నా. సో నేను డైట్లో ఏమేమి ఫాలో అవుతున్నానో నేను అవన్నీ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్, ఫుడ్ వీడియోస్ మెయిన్లీ. ఈరోజు ఫస్ట్ డే నాది. సో నేను రేపటి నుంచి ఇంకా మీకు టిఫిన్, లంచ్, డిన్నర్కి ఏమేమి తీసుకుంటున్నానో కూడా అవన్నీ పోస్ట్ చేస్తుంటాను. ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం అవన్నీ వేసిన తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ వేసేసుకొని అది మరుగుతూ ఉంటుంది కదా, ఈ టైంలోనే మనం కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ కూడా నేను ఇప్పుడు మనం దాన్ని రేషియో ఎట్లా తీసుకోవాలి అంటే 1 కప్కి 2 cups ఆఫ్ వాటర్ తీసుకుంటాం. ఇక నేను 1 cup తీసుకున్నాను కాబట్టి 2 cups ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను. అది మనం కొంచెం ఫస్ట్ హైలో పెట్టుకున్న తర్వాత కొంచెం మీడియంలో ఫ్లేమ్లోకి పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. అంతే. ఇంకా మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది ఈ ప్రాసెస్, కాకపోతే ఇది నా స్టైల్ అంతే. ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దాన్ని సర్వ్ చేసుకొని తినడమే. ఇంకా నేను ఈ మొత్తం ఫుడ్ బ్లాగ్సే చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఎందుకంటే వంటలు చేయడం కూడా ఇష్టము. సో అందుకని నేను ఈ 100 days ఛాలెంజ్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ మై డే 1. ఈరోజు నేను చూపిస్తున్నా డిన్నర్లో ఏం తీసుకుంటున్నాను. క్యారెట్, కీరా సాలెడ్, మళ్ళీ ఇంకా బాయిల్డ్ ఎగ్స్. నాకు ప్లెయిన్ బాయిల్డ్ ఎగ్స్ తినబుద్ది కాదు, అందుకని కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నా. ఇంకా ఉప్మా 1 cup, దట్స్ ఇట్, అంతే.